హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా ఫస్ట్ వీడియో. యాక్చువల్‌గా నేను మా ఫియాన్సే ఎప్పటి నుండో అనుకుంటానే ఉన్నాం. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి. మన వ్లాగ్స్ అంటూ పోస్ట్ చేయాలి. అండ్ లైక్ ఎంతో కొంత రికగ్నిషన్ అనేది తెచ్చుకోవాలనేది అనిపిస్తా ఉండేది. కానీ ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్‌లో ఈ థాట్ అనేది ఒక థాట్‌లో ఎందుకు ఉండిపోయిందంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మాకంటూ వర్క్ ప్రెషర్స్ ఉన్నాయి. లైక్ వర్క్ అవర్స్ సెట్ అయ్యేవి కావు. అండ్ ఇంకో పెద్ద ఫియర్ ఇది రియల్‌గా లైక్ హానెస్ట్‌గా చెప్పాలంటే ఆల్రెడీ కపుల్స్ ఉన్నారు. వాళ్ళ వీడియోస్ వాళ్ళు క్యూట్‌గా పోస్ట్ చేస్తా ఉంటారు. మేము చేసేది ఎంతవరకు క్లిక్ అవుతదా? ఒక రికగ్నిషన్ అనేది పొందుతామా లేదా అనే ఫియర్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే స్టిల్ ఆ ఫియర్ నాకుంది. బట్ స్టిల్ ఒక స్టెప్ అంటూ ఎప్పటికైనా తీసుకోవాల్సిందే. ఎప్పుడైనా సరే ఇది చేయాల్సిందే అనుకుంటూ నేనొక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. ఇది మన ఫస్ట్ డే. అండ్ ఈ ఛానల్ గురించి మా ఫియాన్సేకి అస్సలు తెలీదు. మీరు కూడా చెప్పకండి. అండ్ ఇవాళ మేము జాన్ 1 కాబట్టి ఒక డేట్‌కెళ్ళబోతున్నాం. అండ్ ఇప్పుడు తనొస్తున్నా నన్ను పికప్ చేసుకోవడానికి. ఐ విల్ సీ యూ లేటర్. గైస్ ఒక్క చిన్న థింగ్ చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు ఒక డేట్‌కెళ్తున్నామని చెప్పా కదా! తనకి ఈ డేట్ ఎళ్తున్న సేపు నేను ప్లేస్ రికార్డ్ చేయడం అవన్నీ నేను స్టార్ట్ చేస్తాను. బట్ బై గాడ్స్ గ్రేస్ తనకి డౌట్ రాకుండా ఉంటే చాలబ్బా అసల. నేను సైలెంట్‌గా ఏదో ఒకటి చెప్పి స్నాప్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నా అన్నట్టు ఏదో ఒక రీజన్ చెప్దాం అనుకుంటున్నా. చూద్దాం తనకి ఎంతవరకు మనం ఇది సాధించగలమో. ఓకే. మీట్ యూ దేర్. సో నేను ఎలా రెడీ అయ్యి కిందకి వెళ్ళిపోగానే మా బాయ్ ఫ్రెండ్ ఓ పక్క మన బుజ్జోడితో రెడీగా ఉన్నారండి. నా బుజ్జోడు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఈ బుజ్జోడు మమ్మల్ని 2019 నుండి తిప్పుతానే ఉన్నాడు కాబట్టి. సో మేము ఇప్పుడే మా డేట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. బండి ఎక్కినప్పటి నుండి తను నన్ను అడుగుతానే ఉన్నావు అక్కడ ఏం తింటావు, ఇప్పుడు నీకు ఏం తినాలని ఉందని. కానీ నేను ఇవన్నీ పట్టించుకోకుండా వీడియో తీయడంలోనే మునిగిపోయాను ఫ్రెండ్స్. సో మేము కలిసినప్పటి నుండి అంటే 2019 నుండి మేము ఫాలో అయ్యే ఒక ఆనవాయితీ ఏంటంటే, నేను బండి ఎక్కినప్పుడు నేను తన భుజం మీద చెయ్యి వేయకపోతే అసలు బండి అనేది కదలదు. సో తనని ఇందాకల నుండి మీద చెయ్యి వేయి అంటూ అడుగుతూ ఉన్నాడు. కానీ నేను ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం వల్ల నాకు అసలు ఎలా మేనేజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. చూడండి నేను ఇప్పుడే చెయ్యి తీశాను మళ్ళీ చెయ్యి వేయమని అడిగేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇటువైపు కూడా చెయ్యి వేయమని అడుగుతున్నాడు. సో మేము అలా వెళ్ళగా ఆల్మోస్ట్ మా డేట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. ఈ ప్లేస్ మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. దీని పేరు లా సబ్రోజో. దీని లొకేషన్ వచ్చేసి మాదాపూర్ గేమ్ పాయింట్ ఆపోజిట్. లోపల అంబియన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఈజిప్షియన్ వైట్ థీమ్ సెటప్తో ఉంది. ప్లస్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ డెకరేషన్ కూడా చేశారు. ఇలా నా పనిలో నేనుంటే మావాడు మాత్రం తెగ ఆలోచించేస్తున్నాడు ఏం ఆర్డర్ చేయాలా అని. ఈ మెనూ క్యూఆర్ కింద మాత్రం నాకు ఈ క్యాప్షన్ చాలా బాగా నచ్చింది. నేను ఇలా వీడియోలో చిందులు చేసుకుండే లోపే మా ఆర్డర్ వచ్చింది. ఇదేంటంటే ఇంత ఎర్రగా అనిపిస్తుంది, చూస్తుంటేనే భయం వేసేస్తుంది. ఏం చేస్తాం అయిపోయింది నార్మల్ జస్ట్ స్నాప్ కోసం. వామో మాడికి డౌట్ వచ్చింది నేను ఏం తోలు పని చేసేస్తున్నానని. ఫస్ట్ అయితే దీన్ని పట్టు పట్టేద్దాం. దీని పేరు మౌంటైన్ ఫైర్ చికెన్ అంటండి. ఫైర్ లానే ఇది కూడా సూపర్ ఉంది. టేస్ట్ బాగుంది కదా అని ఇంకో ఆర్డర్ కూడా చెప్పేశాం. అది ఎట్లా ఉందో చూడాలి. టెంటడాన్. ఈలోపు మన సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. దీని పేరు ఇటాలియన్ క్రీమీ రైస్ విత్ స్టఫ్ చికెన్ రోల్స్ అంట. దీని డెకరేషన్ అయితే చాలా బాగుంది. నాకైతే ఒక కోట చుట్టూ సైనికులు నుంచున్నట్టు అనిపించారు. కానీ మావాడు మాత్రం పక్క నుండి ఇంకో డైలాగ్ వేస్తాడు. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మనం చూసేద్దాం. పర్లా ఇది కూడా సాఫ్ట్గా క్రీమీగా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మన కోట అదేనండి రైస్ టేస్ట్ చూద్దాం. నాకు మాత్రం దీని టేస్ట్ చాలా బాగా నచ్చింది. క్రీమీగా డిఫరెంట్గా అనిపించింది. కానీ మావాడు మాత్రం దీన్ని ఉప్పు కారం వేసిన పరమాన్నం అనేసాడు. కెఫే క్లోజింగ్ టైం అనేసి లైట్స్ ఆఫ్ చేస్తారు. కానీ మావాడు మాత్రం నేను ఫొటోస్ దిగాలనేసి మళ్ళీ లైట్స్ అన్నీ ఆన్ చేయించాడు. స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. ఇప్పుడు లోపల అంబియన్స్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. లోపల అంబియన్స్ మాత్రం పూర్తిగా పేస్టల్ థీమ్తో ఉంది. ఇది కపుల్ డేట్స్ వెళ్ళడానికి కోసం ఒక మంచి కోజీ స్పాట్. ప్రెజెంట్ మనకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ థీమ్ కాబట్టి ఆ థీమ్గా డెకరేట్ చేశారు. వీళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. మీరు కనుక మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ కపుల్స్గా వచ్చినట్లయితే మీకు నచ్చిన సీటింగ్ చూస్ చేసుకొని హాయిగా చిల్ అవ్వచ్చు. సరే ఇంకా సర్దేద్దాం. మా వాడికి డౌట్ వచ్చేసినట్టుంది నేను ఏదో దోలాషాలు వేసేస్తున్నానని. ప్రతి వీకెండ్ తిన్నాక అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి హైదరాబాద్ని చుట్టేయడం మా ఆనవాయితీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా వాడికి డౌట్ వచ్చేసింది. మనం సక్సెస్ఫుల్గా దొరికిపోయాం. నేను నిజం చెప్పేసా మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామని. తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సరే మమ్మీ స్టార్ట్ చేసాం కదా గట్టి కొడదాం. పబ్లిక్లోకి ఎంటర్ అవుతున్నాం కదా అని నువ్వు భయపడకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నేను చూసుకుంటా, నచ్చినట్టుండు అన్నాడు. సరే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఇప్పటికీ టాటా.